ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఎంత పొగరే నీకో! నా కూతురు మీదే చేస్తావా నువ్వు? ఏయ్, ఆపు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు భయపెడితే భయపడ్డానికి నీ దగ్గర పనిచేసే పని మనిషిని కాదు నేను. శైలు ఇక్కడ దేత్తడి పోచమ్మ గుడే. మనతో పెట్టుకుంటే ఇత్తడైపోద్ది. చూసారా డాడ్, దీనికెంత పొగరో. నాది పొగరైతే నీదేంటి బలుపా? ఏంటి డిపి, ఏమన్నావు నువ్వు? నేను ఆదిత్యని ప్రేమించకూడదా? పెళ్లి చేసుకొని కోడలిగా రాకూడదా? హ, నీ కూతుర్ని అక్క అని పిలవకూడదు కదూ? అసలు నేను కోడలిగా ఆ ఇంటికొచ్చాక ఈ చీకేసిన మామిడి టెంక మొహాన్ని అక్క అని కూడా పిలవాలా? రేయ్, పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాళ్ళు కొడతాను. హా, నువ్వు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు మరి. నువ్వు చెయ్యి ఎత్తేలోగా నీకు నీ బాబుకి ఇద్దరికి ఇత్తడైపోద్ది. రిపేర్లు చేయడం నా బ్లడ్లోనే ఉంది. మా నాన్న నాకు కాబోయేవాడు ఇద్దరు కార్లను రిపేర్ చేస్తారు. నేను మీలాంటి కాస్ట్లీ మనుషులకి రిపేర్లు చేస్తాను. చూడు డిపి, నేను నీ కూతురులాగా కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నదాన్ని కాదు. కోపం వస్తే నీకు నీ కూతురికి ఇంగ్లీష్ వస్తుందేమో, నాకు బూతులు వస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. అయినా నువ్వేదో పెద్ద తెలివిగలవాడివి అనుకున్నాను డిపి. ఇంత పిచ్చోడు అనుకోలేదు. నువ్వు ఉఫ్ అనగానే నేను భయపడతానని ఎలా అనుకున్నావు? నేను నీ ముందు నటించాననే విషయం కూడా నీకు అర్థం కాలేదా? నేను పెద్ద పెద్ద రౌడీలకే భయపడ్ను. అలాంటిది ఓ పిచ్చి గడ్డం పెట్టుకొని నువ్వు అంటే నేను భయపడతానా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇద్దరూ వినండి. నేను త్వరలోనే ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను. ఇక్కడికి వచ్చి ఇదే సీట్లో కూర్చొని మీ ఇద్దరిని బయటికి పంపించకపోతే నా పేరు శైలునే కాదు. మన సంగతి ఎలా ఉంటుందో నీ కూతుర్ని అడుగు, బాగా చెప్తుంది. మనదంతా ఫటాఫట్ ధనాధన్. గుర్తుంచుకో. వస్తాను సార్. తప్పకే. డాడ్, అది భయపడే రకం కాదు, భయపెట్టే రకం. సీత కాబట్టి తిడితే నోరెత్తకుండా వెళ్ళింది. ఇది మనల్ని నోరు మూయించి వెళ్తుంది డాడ్. ఈ మధ్య నీ మీద ఎందుకు కోపం రావటం లేదు? నీతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చినప్పుడల్లా నీ మీద జాలి కలుగుతుందమ్మా. అందుకే అమ్మా, మీ ఇద్దరిని తీసుకెళ్ళి ఆయన చెప్పినట్లు అదే పొలంలో ఒక చిన్న పూజ జరిపించామంటే మనకు పట్టిన ఆ పీడ వదిలిపోతుంది. అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు. త్వరగా బయలుదేరండి, అమావాస్య గడియలు వెళ్ళిపోతాయి. అమావాస్య వెళ్లిపోయే లోపల మీ ఇద్దరి చేత అక్కడ పూజలు చేయించమని జ్యోతిష్యులు మరీ మరీ చెప్పారు. ఆలస్యం చేయకూడదమ్మా. ఏంటమ్మా, ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ నమ్ముతారా? నమ్మాలరా, జరిగిందంతా మన కళ్ళ ముందే జరిగింది కదా. అంతకుముందు మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి? అసలు మన అమూల్యను ఒక మనిషిలా చూసావా? మీ అత్తగారి దగ్గర నుంచి అది కావాలి ఇది కావాలని ఊరికి ఏదో ఒకటి అడుగుతూ సతాయించేవాళ్ళం కదా. ఇప్పుడు మన ఆలోచనలు మారినాయా లేదా? కోడలంటే
ఇంటికి మహాలక్ష్మి అనే విషయం మర్చిపోయి అందరం కలిసి పాపం ఈ అమాయకురాల్ని హింసించాం. ఇదంతా మనం కావాలని చేసిన పని కాదు. ఎవరో మనకు గిట్టని వాళ్ళు మన కుటుంబం నాశనం కావాలని ఇలాంటి చెత్త పనులు చేశారు. నువ్వెలా వచ్చావే? ఏమండి చందో, ఏమండి త్వరగా రండి, ఏమండి రండి, త్వరగా రండి. ఏంటే ఏమైంది? ఏమండి ఏంటే, నిన్ను దుబాయ్కి పంపేశాం కదా, మళ్ళీ ఎలా వచ్చావు? మా అమ్మని కొడతావే? ఏమైంది నీకు? దెయ్యం గని పట్టిందా? ఎలా కొడుతున్నావేంటి? కొట్టడం కాదు, మీ అందరినీ నరికి చంపిన పాపం లేదు. అసలు నువ్వెలా తిరిగొచ్చావు? నిన్ను పంపించేశాం కదా, మళ్ళీ ఎలా తిరిగొచ్చావు? మీ అంత చూడ్డానికే నేను మళ్ళీ తిరిగొచ్చాను. చాలా చక్కగా ప్లాన్ చేసి నన్ను తీసుకుని వెళ్ళి దుబాయ్ వాళ్ళకి అమ్మేద్దాం అనుకున్నారు కదా. మీ ప్లాన్ ప్రకారమే నన్ను పంపించడం వరకు కరెక్ట్ గానే జరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏమైందిరా? బండి కాపావు అన్నా, అటు చూడన్నా. రాయ్, వాడి సంగతి ఏంటో చూడండి రా, వెళ్ళండి. అలాగేనా?
మీరు చేసిన పాపమంతా మా అన్నయ్య రికార్డ్ చేశాడు. ఈ వీడియో తీసుకుని వెళ్ళి పోలీసులకిస్తే జీవితాంతం మీ ముగ్గురు జైల్లో చిప్పకూడు తినాలి. వద్దు వద్దమ్మా, దయచేసి అంత పని చేయకు. ఏదో తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా చెయ్యం. ఆ వీడియో మాకు ఇచ్చేయమ్మా. ఇస్తే దాన్ని డిలీట్ చేసి ఈసారి నన్ను ఇంకెవరికో అమ్మాలని చూస్తారు, అంతే కదా? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని పాపాలు చేస్తారు. ఈ వీడియో ఇవ్వనుగాక ఇవ్వను. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మర్యాదగా వీడియో ఇవ్వు, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు? చంపుతావా? నా ఒంటి మీద చెయ్యి వేసి చూడు. నెక్స్ట్ మినిట్లో నువ్వు నీ కుటుంబం మొత్తం జైల్లో ఉంటారు. ఏంటే బెదిరిస్తున్నావా? రే చందు, రే ఆగరా, రే ఆగరా. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసావంటే నిజంగానే మనం అందరం పోయి జైలు కూర్చోవాలి. మన మొహాల కనీసం బెయిలిచ్చే దిక్కు కూడా లేదు. నువ్వు కాసేపు ఆగరా. అది కాదు నాన్న, అది వార్నింగ్ ఇస్తుంటే మనం వణికిపోవాలా? రే ఇప్పుడు మన పిలక తన చేతిలో ఉంది. ఆ ఆదిత్యగాడు చాలా ప్లానెడ్ గా మనల్ని ఇరికించాడు. ఇప్పుడు మనం తొందరపడితే మన జీవితం నాశనం అయిపోతుంది. చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఏదో కకృతి పడి పొరపాటు చేసావమ్మా. ఈ ఒక్కసారి క్షమించేసి ఆ వీడియో డిలీట్ చేసేయమ్మా. చెయ్యదు మావయ్య. చెయ్యదు. ఒకవేళ నా చెల్లెలు డిలీట్ చేసినా నేను డిలీట్ చేయను మావయ్య. తనని బతిమిలాడో బెదిరించో మీరు తన దగ్గరున్న వీడియోని డిలీట్ చేసినా దాని ఒరిజినల్ వీడియో నా దగ్గరుంది. ఏంట్రా, ఏంటి బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదురా, మీరు చేసిన పనికి మీ ముగ్గురిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి. రే, ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నావు కదరా, ఇదేనా ప్రేమంటే? రే, నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లని అన్యాయంగా అమ్ముకోవాలని చూస్తావా? రే, మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. అనయ్య, అనయ్య ఆగు. అనయ్య ఆగన్నయ్య. వీళ్ళెవరు మనుషులు కాదు, మృగాలు. ఇలాంటి వాళ్ళని కొట్టి నువ్వు అపవిత్రం కావద్దు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావే? మీరింతకాలం నా చెల్లిని ఎలా చూసుకున్నారో ఇక నుండి నా చెల్లెలు మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటుంది. తనని ఇన్ని రోజులు ఎంత హింస పెట్టారో దానికి 10 హింస మీరు కూడా అనుభవించాలి. అమూల్య, నీ కసి తీరేంత వరకు వీళ్ళనొక ఆట ఆడుకోమ్మా. పొరపాటును కూడా వీళ్ళ మీద జాలి దయా లాంటివేమీ చూపించుకో. ఇంతకాలం నువ్వు అనుభవించిన నరకం ఎలా ఉంటుందో వీళ్ళకు కూడా అనుభవంలోకి వస్తే గానీ అర్థం కాదమ్మా. ఎవడన్నా నీ మాట కాదంటే చెప్పు, వాళ్ళని ఎలా దారికి తీసుకురావాలో నేను చూసుకుంటాను. చూడండి, నేను లేను కదా అని చెప్పి నా చెల్లెలకి ఏదన్నా అపకారం తలపెట్టారో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. నేను ఎక్కడున్నా నా చెల్లెల్ని ప్రతి క్షణం కాపలా కాస్తూనే ఉంటాను. నేనిక్కడికి రాకుండా చూసుకోండి. వచ్చాను, మీ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వస్తానమ్మా. సీతా, సీతా, ఎక్కడున్నావు సీతా? త్వరగా రా. అయ్యో, ఏంటండి? ఏంటి మీ హడావుడి? నోరు తెరు, నోరు తెరు చెప్తా. అయ్యో, దేనికి? ఏంటండి ఇది? ఎందుకే సంతోషం? ఆ రోజు నువ్వు ఏమంటూ బిజినెస్ చెయ్యండి అని నీ నోటితో అన్నావో కానీ నువ్వన్నట్టుగానే
మన బిజినెస్కి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. లోన్ శాంక్షన్ అయింది. సీత, మన ఆఫీస్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా దొరికింది. రేపు పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కార్తీక్ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. నిజమా? ఏది నోరు తెరవండి. సీత, మన కంపెనీకి ఏం పేరు పెట్టామో తెలుసా? ఏం పేరు పెట్టారు? రాణి ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. అత్తమ్మ పేరు? అవును. కార్డ్స్ ప్రింట్ చేయడానికి ఆర్డర్ కూడా ఇచ్చాం. ఇదంతా నీ వల్లే జరిగింది సీత. పోనీలేండి, ఇన్నాళ్ళకి మీ కష్టం ఫలించింది. మీరు అత్తయ్య పేరు పెట్టారు కదా, ఇక మన బిజినెస్ రాకెట్ లాగా ముందుకు దూసుకుని వెళ్తుంది. సీత, కాకపోతే ఒక్క విషయంలో నాకు బాధగా ఉంది. ఏంటండి అది? అమ్మ పేరు పెట్టిన ఈ బిజినెస్కి అమ్మే వచ్చి ఓపెనింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మ వస్తే బాగుండు. అమ్మ చేతుల మీదుగా మన బిజినెస్ ప్రారంభిస్తే నాకంతకంటే ఆనందం లేదు. నాకు కూడా అత్తమ్మ చేతుల మీదుగానే బిజినెస్ ప్రారంభించాలనే ఉందండి. కానీ అది జరిగే పనేనా? అత్తమ్మ ఏ పరిస్థితుల్లో మనల్ని దూరం పెడుతున్నారో, కనీసం మనతో మాట్లాడకుండా ఎందుకు దూరం అవుతున్నారో నాకు తెలీదండి. కారణం మనకు అర్థమైనప్పుడు మనం ఇంకా అత్తమ్మని వెంటపడి ఆమెని బాధ పెట్టడం తప్పు కదండి. మీరు జీవితంలో ఎదగడం అత్తమ్మకి ఎప్పుడూ ఇష్టమేనండి. ఇప్పుడు మీరు వెళ్ళి పలకరించినా అత్తమ్మ మాట్లాడరు. ఆవిడ మనసులో రావాలని ఉన్నా రాలేని పరిస్థితికి మరింత బాధపడతారు. దానికంటే అత్తమ్మని కదిలించకపోవడమే మంచిదేమో. నా మనసు ఊరుకోదుగా సీత. నేనేం చేసినా అమ్మకి తెలియకుండా ఏదీ చేయలేదు. అలాంటిది బిజినెస్ మొదలు పెడుతూ అమ్మకి చెప్పకుండా ఎలా చేస్తాను? మరి ఎలాగండి? అత్తమ్మతో మీరు మాట్లాడారు కదా, నా ఫోన్ కూడా తీయడం లేదు. ఏం చేయాలిప్పుడు? బాగా ఆలోచించి నేనొక పని చేశాను. ఏం చేశారండి? నేను అనుకున్నది అమ్మకి చేరేలాగా, అమ్మకి వినిపించేలాగా ఒక ఏర్పాటు చేశాను. నాకు తెలుసు రాణి, ఈ కష్టం ఎవ్వరికీ రాకూడదు. వాడితో మాట్లాడాలని నీ మనసులో ఎంత తపన పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేస్తాం? మనసు రాయి చేసుకోక తప్పదు. ఎందుకండి? ఎందుకు రాయి చేసుకోవాలి? అసలు నేనేం తప్పు చేశాను? తల్లి బిడ్డల బంధాన్ని విడదీయటానికి ఆ భగవంతుడికి కూడా అధికారం లేదు. అసలు ఆలోచిస్తే నేనెందుకు రామ్కి దూరంగా ఉండాలి అనిపిస్తోంది. బాలు ఎంతో, రామ్ కూడా అంతే కదా. అసలు కన్న తల్లి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అని నిర్ణయించడానికి వాడికి ఏం అధికారం ఉందండి? అసలు వాడు అలా ఎలా నా చేత ఒట్టేయించుకున్నాడు? ఒక పిచ్చిదానిలాగా నేనెలా ఒట్టేశాను? నువ్వు ఒట్టేయడానికి కారణం కూడా నీ బిడ్డల మీద నువ్వు పెంచుకున్న ప్రేమే రాణి. నీ కళ్ళ ముందు వాడు చచ్చిపోతాను అంటే కన్న తల్లిగా నువ్వు ఎలా తట్టుకోగలవు? కన్నబిడ్డ ఏమైపోతాడో, వాడేదైనా చేసుకుంటాడేమోనని ఆ భయంతో నువ్వు ఒట్టేశావు. దానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానండి. నాతో ఒక్క మాటైనా మాట్లాడాలని రామ్ ఎంత తపన పడిపోతున్నాడో మీకు తెలియదండి. అసలు నేనెందుకు మాట్లాడడం లేదో వాడికి ఏం అర్థం కావడం లేదు. విడమర్చి చెప్పుకోగలిగిన పరిస్థితి కూడా నాకు లేదు. ఇలాగే వదిలేస్తే దిగులుతో వాడు ఏమైపోతాడో అనే భయం నన్ను వెంటాడుతూనే ఉందండి. ఏమండి, రామ్ మెసేజ్ చేశాడు. అవునా? ఏంటో చూడు.
రాణి ఒకసారి అటు చూడు. ఆదిత్య వస్తున్నాడు. పద. ఆదిత్య వీడెందుకు వస్తున్నాడు? అదేంటమ్మా అలా అంటావు? ఇది వాడిల్లు, వాడు రాకుండా ఎలా ఉంటాడమ్మా? అది కాదు తాతయ్య, వీళ్ళు రావటం శశికి బాలుకి తెలిసిందంటే ఇంట్లో గొడవలు మొదలవుతాయని. ఊరుకోమ్మా, వాళ్ళేదో అనుకుంటారని వీళ్ళేదో బాధపడతారని మనం వాళ్ళని ఎంతకాలం దూరం చేసుకుంటామమ్మా? రాని అమ్మా, వాడు ఏనాటికైనా ఇంటికి రావాల్సిన వాడే. రండి రండి. ఆదిత్య నమస్కారం తాతయ్య గారు. నమస్తే. చల్లగా ఉండు తల్లి. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? రే ఆదిత్య, ఏంట్రా వస్తున్నట్టు ఒక ఫోన్ అయినా చేయలేదు? ఏం లేదమ్మా, ఒక 4 రోజులు మీ అందరితో కలిసి టైం స్పెండ్ చేయాలనిపించింది. శైలు కూడా వస్తానంటే నాతో పాటు తీసుకొచ్చేసానమ్మా. అమ్మో, ఈయనొచ్చాడేంటి? ఈ మనిషిని ఇంట్లోకి రానిస్తే అమ్మాయి గారితో నాకు తిట్లు పడతాయి. ఇదిగో, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొంప తీసి మళ్ళీ ఇక్కడ ఏమైనా దొంగతనం చేస్తావా ఏంటి? పట్టుకో ఇలా. లే, నేను మళ్ళీ ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఎందుకు అర్థం కాలేదయ్యా? చాలా బాగా అర్థమైంది కదా. కాబట్టి నోరు మూసుకొని పనోడులా ఉండు. లేదని ఎక్స్ట్రాలు చేసావు అనుకో, గేర్ రాడ్ తెచ్చి నోట్లో దోపుతాను. అర్థమైందా? హలో, ఏయ్ చూడు, మా అందరికి కాఫీలు తీసుకుంటారా. నేనా? మరి నేనా? లేదయ్యా, నేనే తీసుకొస్తానయ్యా. ఆదిత్య, మీరిద్దరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ మీరు రావటం బాలు చూస్తే ఏమంటాడో అని చాలా భయంగా ఉందిరా. ఆ శశి బాలు అందరి మీద కోపంగా ఉన్నారురా. వాళ్ళు మన మీద కోపంగా ఉండడం ఏంటమ్మా? శశి వదిన చేసిన పనులకి మనం ఇంకెంత కోపంగా ఉండాలమ్మా? వాడు చెప్పేది నిజమే కదమ్మా. మనం భరిస్తున్నాం కాబట్టి ఆ శశి అందరి మీద విరుచుకుపడుతుంది. ఇంట్లో బాలుకి ఎంత హక్కు ఉందో వాడికి అంతే హక్కు ఉందమ్మా. బయటికి వెళ్ళినంత మాత్రాన వీడు పరాయివాడవుతాడా ఏంటి? ఆదిత్య ఈ ఇంటికి చిన్న కొడుకు. వీడికి ఈ ఇంటికొచ్చే అధికారం ఉంది. రాముని కడుపున పుట్టలేదు కాబట్టి వారసులు కాదన్నారు, ఈ ఇంటికి సంబంధం లేదన్నారు. కానీ వీణ్ణెలా కాదంటారమ్మా? అమ్మా, కాఫీ తీసుకోండి. అయ్యా, కాఫీ తీసుకోండి. అయ్యా, మీరు కూడా. అమ్మా చూడు గంటయ్యా, నీకు గంట టైం ఇస్తున్నాను. ఈలోగా మా అందరికీ వంట చేయాలి. వంట? ఏ రాదా? వచ్చాయా? కానీ నేను కేవలం మా అమ్మాయి గారికి మాత్రమే. ఏంటిది? సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ చెప్పు. అంటే అది ఏం లేదయ్యా, నేను వంట చేస్తాను. అమ్మా, బాలు అన్నయ్య శశి వదినల గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఏం జరిగినా మేము చూసుకుంటాం. అమ్మా, అమ్మో, అమ్మో. రే, నీ పెళ్ళం దెబ్బకి నా ఒళ్ళంతా హోనం అయిపోయిందిరా. అబ్బా, ఆ పని ఈ పని అనే లేదు, ఇంట్లో ప్రతి పని నా చేత చేయిస్తుంది. అసలు నేను ఎలా బతికాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నాను? ఏం మాట్లాడవేరా? ఏం మాట్లాడాలి? నువ్వు నీ బాధలు నాతో చెప్పుకున్నావు, మరి నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? నా చేత వంట చేయిస్తోంది, అంట్లు తోమిస్తోంది, ఇంటి పనులు చేయిస్తోంది. నా జన్మలో నేను ఎప్పుడైనా ఇంట్లో ఏ పనైనా చేశానా? అసలు ఏ రోజైనా నేను 9 గంటల్లోపు నిద్ర లేచానా? అలాంటిది 4 గంటలకు నిద్ర లేవాల్సి వస్తోంది. అసలు దీన్ని లేపేస్తే ఎలా ఉంటుంది? అది మన జుట్టు దాని చేతికి దొరకముందు చెయ్యాల్సింది. ఇప్పుడు చేస్తే ఉపయోగం లేదు. ఆ ఆదిత్య గడి దగ్గర మన జాతకం ఉంది. ఆ మొల్లికి చెవు కుట్టినా మన మీదకి వస్తుందిరా.
అలా అయితే మనం ఇక నరకం అనుభవించాల్సిందేనా? తప్పదు, ఏం చేస్తాం, అంతా మన కర్మ. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఏంటి ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టారు? నా గురించేనా? అబ్బే అదేం లేదమ్మా. అయినా నీ గురించి మేమేం చెప్పుకుంటాం? ఏమో, నన్ను ఎలాగైనా లేపేయాలని, మళ్ళీ ఎవరికైనా అమ్మేయాలని కుట్రలు మొదలు పెట్టారేమో. అమ్మో, కొంపదీసి నా మాటలు విందా? అదేం లేదా ముల్య, ఒకసారంటే ఏదో బుద్ధి లేక తప్పు చేశాం. పదే పదే అలాంటి తప్పులు చేస్తామా? చేస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. అది సరే కాని నువ్వేంటమ్మా, ఎక్కడికి బయలుదేరావు? మా రామన్నయ్య కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నాడు అత్తయ్య. ఆ కంపెనీ ఓపెనింగ్కి వెళ్తున్నాను. అయితే పెద్దబాబు గారు మొత్తానికి మళ్ళీ బిజినెస్లో పడ్డారన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ముహూర్తం 8 గంటలకి. తొందరగా వెళ్దాం పదా అమ్ము, లేట్ అవుతుంది. మీరెక్కడికి బయలుదేరుతున్నారు? ఓపెనింగ్కి. మీరు రావాల్సిన అవసరం లేదు. అక్కడికొస్తే మళ్ళీ ఏ దొంగతనమో చేస్తారు. అందరి ముందు నా పరువు పోతుంది. దానికంటే ఇంట్లోనే ఉండండి. నాకు మంచిది, మీకు మంచిది. ఏంటి కోపం వచ్చిందా? మా వదిన దగ్గర డబ్బులు కొట్టేశావు, మా ఇంట్లో నగలు కొట్టేశావు. ఇంక నిన్నెలా నమ్మాలి? అది అలా పెట్టమ్మా గడ్డి. నోరు మూసుకుని ఇంట్లో కూర్చోక ప్రతిదానికి ఎగేసుకుంటూ వస్తానంటాడు. నువ్వు ఒక్కదానివి వెళ్ళరా అమ్మా. అమూల్య, నువ్వు ఇలాగే వెళ్తావా? మరి నీ కాళ్లకు పట్టేలేవు అమూల్య. అవి లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? ఒరే, నన్ను ఇరికించావు కదరా. ఏ, నువ్వు అవకాశం దొరికిందని నన్ను తిట్టావుగా. దాని ముందు నన్ను ఎదవం చేశావు. నేను నిన్నెరికించాను. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? పట్టీలు పెట్టుకోలేదు కదా, పోయి తీసుకురండి. ఇదిగో అమ్మా.